హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ మొక్క వచ్చేసి వాము ఆకు మొక్క అండి. దీన్ని సర్వరోగ నివారిణి మొక్క అని కూడా అంటారు. అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఈ మొక్కనైతే పిలుస్తూ ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గానీ, పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో గానీ, ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్క అనేది ఖచ్చితంగా పెంచుకోవాలండి. ఎందుకంటే ఈ మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలైతే ఉన్నాయి. మనకు ఈ మొక్కను పెంచడం అనేది అంత పెద్ద కష్టమేం గాదండి. ఇది చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్కని. ఎందుకంటే ఈ మొక్క కొమ్మ ఏదైతే ఉంటుందో కొంచెం ముదిరిన కొమ్మను తెచ్చి మనం మట్టిలో పెట్టినట్లయితే మొక్క చాలా ఈజీగా నాటుకుంటుంది. ఇది ఒక కొంచెం ముదిరిన మొక్క ఏదైతే ఉంటుందో ఆ కొమ్మను తెచ్చి మనం మట్టిలో పెడితే ఒక 15-20 డేస్‌లో ఆ మొక్క బాగా నాటుకొని ఇంత బాగా వస్తుందండి. నేను ఇక్కడ చూపిస్తున్న అన్ని మొక్కలు నేను కొమ్మల ద్వారా పెట్టినవే. కరెక్ట్ 1 మంత్, 1 ½ మంత్ తర్వాత ఇంత బాగా వచ్చాయి చూడండి మొక్కలు. అంత పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈజీ మెయింటెనెన్స్ మొక్కలండి ఇవి. తర్వాత మనము ఒక సాయిల్ మిక్చర్ ఒక్కటి కొంచెం మంచిగా పెట్టుకుంటే మొక్క బాగా బలంగా వస్తుంది. అంతే. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేనైతే వాటర్‌ని ఈ విధంగా కొంచెం స్ప్రే చేస్తూ ఉంటే మొక్క చాలా ఫ్రెష్‌గా, హెల్తీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం నేను కొంచెం అయితే వాటర్‌ను స్ప్రే చేస్తున్నాను. ఈ సమ్మర్ సీజన్‌లో మొక్క మొదట్లో వాటర్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మొక్కల పైన కూడా వాటర్‌ను స్ప్రే చేయండి. అవి మంచి మొక్క పెరగడానికి, ఎదుగుదలకు ఈ వాటర్ స్ప్రే అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఇక ఈ మొక్క ఉపయోగాలు చూసుకుంటే మనము ఇది అరుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి. జీర్ణశక్తి పెంచడానికి, తర్వాత మనం తిన్న అన్నము అరగడానికి, ఈజీగా డైజెస్ట్ కావడానికి ఈ ఆకులనేది బాగా తోడ్పడతాయి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి చిన్న పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నా గానీ కొంచెం వాటర్‌లో ఈ ఆకులను వేసి, వీటితో పాటు కొంచెం తులసి ఆకులను వేసి మరిగిచ్చి ఇస్తే ఒక స్పూన్, 2 స్పూన్స్ ఇస్తే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం గూగుల్‌లో కొట్టి చూస్తే ఈ ఆకు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణి అని గూడా పిలిచినారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్కనైతే పెంచుకోండి. వీటితోని చాలా అంటే యూట్యూబ్‌లో చూస్తే చాలా రెసిపీస్ గూడా ఉన్నాయి. వామాకు బజ్జీ అని, వామాకు రోటి పచ్చడి అని, చారని, రసమని ఎన్నో తీర్ల వంటకాలు గూడా వీటితో ఉన్నాయి. అవన్నీ చేయడం కుదరకపోతే డైలీ ఒక 1 లీఫ్‌ని మనం వండే ప్రతి కూరలో గూడా మనం వేసుకోవచ్చండి. అది పెద్దగా కూర యొక్క టేస్ట్ చేంజ్ కాకోకుండా ఉంటుంది. ఈ ఆకును అందులో మనం వాడినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి కూరలో ఒక చిన్న చిన్న లీఫ్‌ను మనం ఆ విధంగా కట్ చేసేస్తే బాగుంటుంది. అట్లా నేనైతే ఇప్పుడు ఈ ఆకులను కొంచెం లేతవి తీసుకోండి బాగుంటుంది. ఏది చేయాలనుకున్నా కొంచెం లేతవి తీసుకుంటే మంచిగా ఉంటుందండి. కాబట్టి నేనైతే లేతవి ఆకులు తీసుకుంటున్నాను కొంచెం రసం చేయడానికని. ఈ విధంగా మనము ఈ మొక్కను పెంచుకోవడం వల్ల మన ఇంట్లోనే అన్ని జబ్బులకు నయమయ్యే మొక్క మన ఇంట్లో ఉన్నట్టుంటుంది. ఇమ్మీడియేట్‌గా మనము దీన్ని కొంచెం తీసుకుంటే కొంచెం ఉపశమనమైనా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి మొక్కలను మీరు ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. అనవసరమైన మొక్కలు పెంచుకునేదానికంటే ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలను పెంచుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఎక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు ఎన్ని మొక్కలన్నా పెట్టుకోవచ్చు. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి మొక్కలను, ఇట్లాంటి తులసి మొక్కలను, ఈ మొక్కలను, కొంచెం పూజకు పనికొచ్చే ఫ్లవర్ మొక్కలను అట్లాంటివి పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగమండి. అయితే ఈ మొక్కకు ఇంకా నేను ఇంతవరకైతే ఎట్లాంటి ఫంగిసైడ్ గానీ, బ్యాక్టీరియా గానీ, ఎట్లాంటి ఆకుల మీద మచ్చలు గానీ నేను ఇంతవరకైతే చూడలేదు. అంటే నేను పెట్టి 1 ½ మంతే అయితుంది.
మొక్క బాగా వచ్చింది. కాబట్టి నేను ఇంతవరకైతే ఇంకా వాటిలో వచ్చే ఏమన్నా ఫంగిసైడ్స్ వస్తాయా అనేది నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ అవి వస్తే నేను మళ్ళీ వాటికి ఏం కేర్ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. నేను చిన్న పాట్‌లోనే పెట్టాను. ఇక్కడ మీరు చూస్తుంటే గమనిస్తుంటే తెలుస్తుంది. చిన్న పాట్‌లోనే గూడా మొక్క ఎంత బలంగా వచ్చిందో చూడండి. దీనికి కారణం వచ్చేసి సాయిల్ మిక్స్చర్ ఒక్కటి బాగుంటే మొక్క బాగా వస్తుంది. ఈ విధంగా మనమైతే ఇలాంటి మొక్కలను పెంచుకోవడం వల్ల మనకైతే ఉపయోగాలు ఉంటాయండి. ఇది ఇవాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. నేనైతే ఈ ఆకులను తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని నేను రసం అయితే పెడతాను. ఉంటానండి. ఓకే. బాయ్. థాంక్ యూ ఆల్.